గుడ్ ఈవినింగ్. ఈరోజు మార్కెట్ చూసుకుంటే మంచి అంటే ఫ్లాట్గా స్టార్ట్ అయిపోయినాయి. 2 డేస్లో అయితే 2 డేస్ నుంచి రాసి చూసుకుంటే పాజిటివ్లో ఉన్న మార్కెట్ ఈరోజు అయితే స్టార్ట్ అవ్వడం కూడా ఫ్లాట్గానే స్టార్ట్ అయినాయి. ఎండ్ మాత్రం అంటే స్లైట్లీ నెగిటివ్ అని చెప్పాలి, లేకపోతే ఫ్లాట్గా అని చెప్పొచ్చు. సెన్సెక్స్ వచ్చేసి 53 పాయింట్లు డౌన్ అయిపోయి 82,391 దగ్గర క్లోజ్ అయిపోయింది. నిఫ్టీ వచ్చేసి ఫ్లాట్గానే క్లోజ్ అయిపోయింది. 25,000 మార్క్ని అయితే హోల్డ్ చేసుకుని అట్లనే ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బాగా డ్రాగ్ అయిపోయిందని చెప్పాలి. 210 పాయింట్లు అయితే మైనస్లోకి వెళ్ళిపోయింది. అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కొంచెం పాజిటివ్గానే ట్రేడ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఐటీ సెక్టార్ ఈరోజు మంచి మూమెంట్లో కనిపించినాయి. అండ్ రియాలిటీ సెక్టార్ మాత్రం కొంచెం వర్స్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఓవరాల్గా మార్కెట్లో అయితే ఫ్లాట్గానే 2 డేస్ పాజిటివ్ స్ట్రీక్ తర్వాత ఈరోజు మార్కెట్లో నెగిటివ్గానే క్లోజ్ అవ్వడం జరిగింది. మనం మాట్లాడదాం. మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ మార్కెట్ చూస్తే కంప్లీట్ అంటే కన్సాలిడేషన్ పేజా ఒక ఫ్లాట్ క్లోజింగ్ అయితే కనిపించడం జరిగింది. అంటే కారణం ఏమంటారు? అండ్ నిఫ్టీ వచ్చేసి లెవెల్ చూసుకుంటే 25,000 పాయింట్లు అయితే హోల్డ్ చేసుకొని ఉంది. ఏం చెప్తారు సార్? ఇది నార్మలే సార్, ఎందుకంటే మొన్న బ్యాంక్ నిఫ్టీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేసింది. అయితే ఇప్పుడు దానికి ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది కదా, అందుకని కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. 56,700 ఆ రేంజ్ కి వచ్చింది. ఇంకో 200-300 మళ్ళీ వచ్చి మళ్ళీ బై అండ్ డిప్స్ లాగానే అవుతుంది. అంటే మార్కెట్ ఏం విపరీతమైన ఆందోళన అయితే ఏం లేదు, జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ బై అండ్ డిప్స్ కామన్ ఇది. అయితే ఇప్పుడు నెక్స్ట్ సెక్టర్ పెర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది. ఫార్మా ఒకటి, ఆ తర్వాత ఐటీ సెక్టర్స్ వాళ్ళ జోరు అందుకున్నాయి. అందుకని నిఫ్టీ మెయింటైన్ అవుతుంది. సో అలాగే డౌజన్స్ కూడా ఇప్పుడు కొంచెం మైనస్ లో ఉంది కాబట్టి ఆ ఇంటర్నేషనల్ ఎఫెక్ట్స్ కూడా కొంత ఎఫెక్ట్ అయినాయి. బట్ ఓవరాల్ ఇండియన్ మార్కెట్ అయితే నిఫ్టీ అయితే 25,000 అబౌవ్ ఉన్నంతసేపు ప్రాబ్లం లేదు. నెక్స్ట్ టార్గెట్ 25,200, 400 అలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకైతే ఇండియా పాయింట్ అంతా పాజిటివ్ గానే ఉంది. సార్ ఓవరాల్గా అంటే బ్యాంకుకి సంబంధించిన సెక్టార్ చూస్తే అంటే 2-3 డేస్ నుంచి బాగా పాజిటివ్లోకి వెళ్ళింది. ఇప్పుడు చూస్తే మాత్రం నెగిటివ్లోనే కనిపించింది ఈరోజు. అంటే మెయిన్ కారణం ఏంటంటారు? దీన్ని ప్రాఫిట్ బుకింగ్ అంటాం సార్. ట్రేడర్స్ ఎక్కువ మంది ప్రాఫిట్ బుకింగ్ చేశారు. అలాగే ఇప్పుడు మంచి లెవెల్స్కి వెళ్ళాయి కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగి మళ్ళీ కింద లెవెల్స్ లో బయింగ్ జరుగుతుంది. సో ఓవరాల్ గా అయితే బ్యాంకింగ్ స్టాక్స్ మళ్ళీ అందుకుంటాయి. ఇండెక్స్ లో కామనే కదా, 500 పాయింట్స్ అప్ అండ్ డౌన్ అనేది కామన్. ఓకే సరే, నిఫ్టీ 25,000 అంటే ఎన్ని రోజులు హోల్డ్ చేయొచ్చు? ఇంకా అంటే కొంచెం మార్కెట్ స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది ఏమన్నా ఫార్వర్డ్? అవునండి, పాజిటివ్ స్లోగా అప్ ట్రెండ్ కనపడుతుంది. అంటే అంతకు ముందులాగా విపరీతమైన ర్యాలీ అయితే రావట్లేదు కానీ బట్ స్లోగా ట్రెండ్ పాజిటివ్ ఉంది. అంటే మీరు 5 డేస్ చూసుకుంటే ఓవరాల్ గా మనకి ఎవ్రీ వీక్ అప్ ట్రెండ్ లోనే క్లోజ్ అవుతుంది గత 10 వీక్స్ నుంచి కూడా. కాబట్టి ట్రెండ్ పాజిటివ్ గానే ఉంది. అంటే 24,700, 24,800 మెయిన్, తర్వాత 25,000 మెయిన్ ఈ లెవెల్లోనే ముఖ్యంగా హోల్డ్ చేసి ఉంచుతుంది సార్. అంటే ఇన్వెస్టర్లు ఏ విధంగా దీన్ని తీసుకోవాలి? ఇది 25 మేజర్ సపోర్ట్ ఉంది సార్. ఇక్కడ సపోర్ట్ ఆగుతుంది. ఇంకా అయితే నిఫ్టీకి ఒక సెక్టర్ ఆగిపోయినా ఇంకో సెక్టర్ ఇప్పుడు పాజిటివ్ వస్తుంది. ఇప్పటిదాకా ఫార్మా కానీ ఐటీ కానీ ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు యాక్చువల్ గా, అది ఇప్పుడు చేస్తుంది. ఇంతకు ముందాక ఈ యొక్క ఫైనాన్స్ సెక్టర్, ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ సెక్టర్స్ బాగా పర్ఫామ్ చేసాయి. ఇప్పుడు నెక్స్ట్ లెగ్ వచ్చి ఫార్మాకి వచ్చింది. ఫార్మా కానీ ఐటీ కానీ వీటికి ఎఫ్ఎంసీజీ ఇంకా రాలేదు, అవి కూడా స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు మిడ్ క్యాప్ స్టార్ట్ అవుతాయి. సో ఒక సెక్టర్ రొటేషన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇండెక్స్ కి బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ అప్ అండ్ డౌన్ ఉన్నా కానీ దాని ఇంపాక్ట్ నిఫ్టీ మీద ఉండదు, ఎందుకంటే అదర్ సెక్టర్స్ వాటిని డ్రాగ్ పైకి తీసుకెళ్తాయి. ఓకే సార్, కమ్యూనిటీ మార్కెట్ ఎలా ఉంది సార్? సార్ ఏదో చెప్తున్నారు, చెప్పండి. అదే ఆయిల్ అండ్ గ్యాస్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. సో రిలయన్స్, ఇవి కూడా ఇండెక్స్ ని పైకి తీసుకెళ్తాయి. సో ఇప్పుడు మంచి ట్రెండ్స్, ఎప్పుడు ఇవన్నీ స్టక్ అండ్ స్టాక్స్ అన్ని కూడా బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఫండమెంటల్ గా ఈ రెపో రేట్ చాలా పాజిటివ్. అది ఇమ్మీడియట్ గా నెక్స్ట్ వీక్ లో కనుక అదే ఎవరైతే వినియోగదారులందరికీ కూడా పాస్ అయింది అనుకోండి నెక్స్ట్ మంత్ కి, సో మంచి లిక్విడిటీ వస్తుంది మార్కెట్ లో. సో కాబట్టి అందరి దగ్గర కూడా మనీ ఉంటది. ఆ మనీ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మార్కెట్స్ నెక్స్ట్ జూలై, ఆగస్ట్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా మంచి క్వాలిటీ స్టాక్స్ బై అండ్ డిప్స్ లాగా తీసుకోవాలి.
సార్ ఇప్పుడు కమ్యూనిటీ మార్కెట్ వెళ్ళండి సార్, గోల్డ్ కానీ సిల్వర్ కానీ. బాగా తగ్గింది సార్. 99 నుంచి ఇప్పుడు 96 పొద్దున వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ 600 పాయింట్స్ ప్లస్ లో ఉంది. గోల్డ్ పెరుగుతుంది ఇప్పుడు, డిప్ నుంచి బయటకు వచ్చింది. అలాగే క్రూడ్ ఆయిల్ కూడా కన్సిస్టెంట్ గా పెరుగుతుంది. 56, 58 దాకా కూడా రావచ్చు ఈ ఒక 1 వీక్ లో. సో ట్రెండ్ పాజిటివ్ గా ఉంది. క్రూడ్ కూడా సైకలాజికల్ లెవెల్ 55 దాటింది. అలాగే గోల్డ్ కూడా 96,500 మేజర్ సపోర్ట్, 96 అప్ ట్రెండ్ ఉంది. సో ట్రెండ్ పాజిటివ్ గా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో శ్రీరామచంద్రమూర్తి గారు చెప్పేది ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నారు. గత 3-4 డేస్ నుంచి పాజిటివ్లో ఉన్న మార్కెట్ని ప్రాఫిట్ బుకింగ్లో అంటే బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించి అయితే రేట్ కట్స్ తర్వాత బాగా పెరగడం జరిగింది. సో దానికి సంబంధించి ప్రాఫిట్ బుకింగ్లో హై లెవెల్లో ఉన్నాయని ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళారు. సో టెన్షన్ పడాల్సింది అయితే ఏం లేదని అయితే సార్ చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.